శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం చిన్నసింగమల గ్రామం నందు కలంకారీ వృత్తిని నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న గ్రామీణ మహిళ మల్లం సునందకు ఫిబ్రవరి 24వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే గౌరవ పురస్కారం అందుకున్నారు. కలంకారీ కళాకారిణి మల్లం సునంద మాట్లాడుతూ తాను ఈ కలంకారీ కళను 2006 నుంచి నేర్చుకుంటూ జీవనాధారం సాగిస్తున్నానని, తన భర్త కరోనా సమయం నందు కరోనా వ్యాధితో మృతి చెందాడని, అప్పటి నుంచి తాను ఈ కలంకారీలతో వచ్చే ఆదాయంతో జీవనాధారం సాగిస్తూ తన సంతానాన్ని ఉన్నత చదువులు చదివిస్తూ గ్రామీణ మహిళలుగా ఇంట్లోనే జీవనాధారం సాగిస్తూ జీవనం గడుపుతున్నానని, తాను నేర్చుకున్న ఈ కలంకారీ కళను తనతో పాటు మరింత అభివృద్ధి పరిచాలని దిశగా తమ గ్రామంలో 27 మంది మహిళలకు ఈ కలంకారీ కళను నేర్పిస్తూ వారికి జీవనాధారం కల్పిస్తున్నానని తెలియజేశారు. పని చేసే వాళ్ళు వల్ల పని లేదనుకో. మొత్తం న్యాచురల్ కలర్స్ కాంచుకొని రెడీ, కెమికల్ అంటూ కాదు, పిగ్మెంట్స్ కాదు, న్యాచురల్ కలర్ మొత్తం తయారు చేసుకుంటాం. పేరు సునంద, మాది తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చిన్నసింగమాల గ్రామం మాది. నేను 2006 నుంచి కలంకారీ నేర్చుకున్నాను. అప్పటి నుంచి పని చేస్తూ నా బిడ్డల్ని పోషించుకుంటూ నేను పని చేస్తున్నాను. నా భర్త సెకండ్ వేవ్ కరోనాలో చనిపోయారు. ఈ పని లేకపోతే నేను ఎన్నో కష్టాలు పడేదాన్ని. సొంతంగా పని చేసుకుంటూ నా 2 కుమారుల్ని చదివించుకుంటున్నానంటే ఈ పని ద్వారానే. బయట వెళ్ళాల్సిన అవసరం లేకుంటూ కష్టపడి ఇంటి దగ్గర చేసుకుంటూ నేను బ్రతుకుతూ నాతో పాటు ఒక 25 మందికి మహిళలకు
పనిస్తూ నేను బ్రతుకుచున్నాను. ఈ పని లేకపోయింటే నేను నా కష్టాలు ఎట్ట బ్రతుకుండే దాన్నో, ఇంటి దగ్గర ఈ పని ఉంది కాబట్టి నేను బ్రతుకుచు అందరినీ పనిస్తున్నాను. మేడం గవర్నమెంట్ వారు ఆడ రాష్ట్రపతి భవన్లో ముందున్న ఫ్రేమ్స్ అన్ని తొలగించి కొత్తగా కలంకారీ మన కాళహస్తి ప్రసిద్ధి చెందిందనేసి ఒక 21 మందిని ఆహ్వానించారు కాళహస్తి నుంచి వర్క్ చేయడం కొరకు. వాళ్ళందరితో పాటు నేను కూడా వెళ్ళి నైట్ 8 గంటలు 9 గంటల వరకు మా కాళహస్తికి మంచి పేరు రావాలని కష్టపడి పని చేసి అన్ని పీసులు రెడీ చేసాము. మమ్మల్ని రాష్ట్రపతి మేడం గారు గౌరవపూర్వకంగా అభిమానించారు. అందరు కళాకారులకు అందరికీ గౌరవేతనంగా ఫ్రేమ్స్ గౌరవించారు. నాకు మా లాంటి వారికి అలాంటి గొప్ప అవకాశం ఇచ్చారు ద్రౌపది మేడం గారు. మాకందరికీ కలిసి ప్రత్యేకంగా ఆమె మాకు షీట్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా జీవితానికి గొప్ప ధన్యమని నేను భావిస్తున్నాను. ప్రభుత్వం ఇలా మహిళలను స్వాధికారంగా చేస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.